వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ అనేవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ అడిగే వెరీ కామన్ క్వశ్చన్స్. సీటెట్లో కూడా లాస్ట్ ఇయర్ December 22-23 క్వశ్చన్ పేపర్స్ చూస్తే అందులో అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ చాలా ఇచ్చారు. అందుకని చెప్పి ఐ హ్యావ్ డన్ దిస్ 2 వీడియోస్. దీని ప్రీవియస్ వీడియోలో ఐ హ్యావ్ గివెన్ యూ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ హౌ టు సాల్వ్ అసర్షన్ రీజన్ క్వశ్చన్స్. ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ ఇట్ ఈస్ అ వెరీ షార్ట్ వీడియో, 15 minutes వీడియో. అది ప్లీజ్ వాచ్ ద ప్రీవియస్ వీడియో, గెట్ ద కాన్సెప్ట్ రైట్. ఆ తర్వాత ఈ వీడియోని వాచ్ చేయండి. అందులో ప్రీవియస్ వీడియోలో ఇట్ వాజ్ ఓన్లీ హౌ టు సాల్వ్ ద క్వశ్చన్స్ అని చెప్పి నేర్పించాను. ఇప్పుడు ఈ వీడియోలో సీటెట్ క్వశ్చన్ పేపర్స్లోంచి ఏవైతే అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ అడిగారో అవి ఒక 10 to 12 సో ఇందులో సాల్వ్ చేద్దాం. నౌ లెట్ us బిగిన్. ఫస్ట్ 2-3 జనరల్ క్వశ్చన్స్ చేద్దాం. మళ్ళీ తర్వాత విల్ జంప్ ఇన్ టు సీటెడ్ క్వశ్చన్ పేపర్లో ఏవైతే అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ ఇచ్చారో అవి చూద్దాం. సో ఫస్ట్ వన్, అసర్షన్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇంప్రూవ్స్ కార్డియోవాస్క్యులర్ హెల్త్. రీజన్ ఎంగేజింగ్ ఇన్ ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజెస్ హార్ట్ రేట్ అండ్ స్ట్రెంథన్స్ ద హార్ట్ మజిల్. సో అసర్షన్ రీజన్ ఈ రెండు ఇచ్చినప్పుడు మనము అసర్షన్ని ఇండిపెండెంట్గా చదవాలి. అది ట్రూనా ఫాల్సా అని చెప్పి మనము చూడాలి. తర్వాత రీజన్ని ఇండిపెండెంట్గా చూడాలి, ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి చూసుకోవాలి. దెన్ వీ హ్యావ్ టు జంప్ ఇన్ టు ద ఆప్షన్స్. సో అసర్షన్ మనం చదివితే రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇంప్రూవ్స్ కార్డియోవాస్క్యులర్ హెల్త్ అనేది నిజం. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు హార్ట్ మజిల్స్ స్ట్రాంగ్ అయ్యి మనకి హార్ట్ యొక్క హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ మనం చదివినప్పుడు చూస్తే ఇది ట్రూ అని చెప్పి మనకు అనిపిస్తుంది. ఇప్పుడు మనం రీజన్ చదువుతాము, బట్ డోంట్ లుక్ ఎట్ అసర్షన్. రీడ్ రీజన్ యాజ్ ఎ ఇండిపెండెంట్ స్టేట్మెంట్. ఎంగేజింగ్ ఇన్ ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజెస్ హార్ట్ రేట్ అండ్ స్ట్రెంథన్స్ ద హార్ట్ మజిల్. సో ఫిజికల్ యాక్టివిటీ మనం చేసినప్పుడు హార్ట్ రేట్ స్పీడ్గా అవుతుంది కాబట్టి ఇన్ దిస్ ప్రాసెస్ మనకి హార్ట్ మజిల్ స్ట్రాంగ్ అవుతుంది. సో మనము రీజన్ కూడా ఇండిపెండెంట్గా చదివినప్పుడు మనకి ఇది కూడా ట్రూ అని చెప్పి అనిపించింది. 2 ట్రూ అని చెప్పినప్పుడు 2 ట్రూ అంటే మన ఆన్సర్ 1 and 2లోనే ఉంది. 3 and 4తో మనకి అసలు పని లేదు. బికాస్ A and R ఆర్ ట్రూ, A and R ఆర్ ట్రూ అని ఉన్నది ఓన్లీ 1 and 2లో కాబట్టి. ఇప్పుడు మనకి రీజన్ ఇచ్చింది కరెక్ట్ రీజనా కాదా అని ఎలా తెలుస్తుంది? ఈ రెండింటి మధ్యలో బికాజ్ అని చెప్పి రాసుకుని అసర్షన్ని రీజన్ని సింగిల్ సెంటెన్స్ లాగా చదవాలి విత్ బికాజ్ ఇన్ ద మిడిల్. లెట్ మీ రీడ్ ద సెంటెన్స్ ఫర్ యూ. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇంప్రూవ్స్ కార్డియోవాస్క్యులర్ హెల్త్ బికాస్ ఎంగేజింగ్ ఇన్ ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజెస్ హార్ట్ రేట్ అండ్ స్ట్రెంథన్స్ ద హార్ట్ మజిల్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే కార్డియోవాస్క్యులర్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు హార్ట్ రేట్ పెరిగి హార్ట్ మజిల్ మనకి స్ట్రాంగ్ అవుతుంది. సో ఈ రీజన్ ఈ అసర్షన్కి కరెక్ట్ రీజన్ కింద వచ్చింది. నౌ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఆప్షన్స్, ఆప్షన్ 1లో మీరు చూస్తే బోత్ A and R ఆర్ ట్రూ అండ్ R ఎక్స్ప్లెయిన్స్ A అన్నది ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అసర్షన్ ఆల్ బర్డ్స్ క్యాన్ ఫ్లై. ఆల్ బర్డ్స్ క్యాన్ ఫ్లై అన్నది నిజమా? ఆల్ బర్డ్స్ కెనాట్ ఫ్లై, ఎందుకంటే వాటికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఆస్ట్రిచ్, కివి, పెంగ్విన్స్ ఇవన్నీ దే కెనాట్ ఫ్లై. అదే మన రీజన్ చూస్తే పెంగ్విన్స్ ఆర్ బర్డ్స్ బట్ దే కెనాట్ ఫ్లై. ఇది నిజమే, ఎందుకంటే పెంగ్విన్స్ అనేవి బర్డ్ కేటగిరీలో పడతాయి కానీ అవి ఎగరలేవు. సో ఈ సెంటెన్స్ని మనము సెపరేట్ స్టేట్మెంట్గా చదివినప్పుడు ఆల్ బర్డ్స్ క్యాన్ ఫ్లై అనేది ఫాల్స్ అని చెప్పి వస్తుంది. పెంగ్విన్స్ ఆర్ బర్డ్స్ బట్ దే కెనాట్ ఫ్లై అనేది ట్రూ అని చెప్పి వస్తుంది. ఒకటి రైట్ ఒకటి రాంగ్ ఉంది అంటే మనకి ఆప్షన్స్ 1 and 2తో అసలు పనే లేదు. ది ఆన్సర్ లైస్ ఇన్ ఆప్షన్స్ 3 and 4 అని చెప్పి అర్థం. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ చూస్తే 1 and 2తో పని లేదనుకున్నాం కాబట్టి ఆల్ బర్డ్స్ క్యాన్ ఫ్లై అనేది ఫాల్స్ కాబట్టి ఇప్పుడు ఆన్సర్ 3 and 4లో ఆప్షన్ 4 మనం చూస్తే అసర్షన్ ఈజ్ ఫాల్స్ అండ్ రీజన్ ఈజ్ ట్రూ అని చెప్పి ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Now let us look at the last example, assertion. ఇవి రెండు సెపరేట్ స్టేట్మెంట్స్ లాగా చదవాలి, చూసి ట్రూ ఆర్ ఫాల్సో లేదా చూడాలి. వాటర్ బాయిల్స్ అట్ 100 degrees Celsius అట్ సీ లెవెల్. ఇది సైన్స్లో మనకు ఒక ఫ్యాక్ట్. వాటర్ అనేది 100 degreesలో బాయిల్ అవుతుంది అన్నది. సో ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి చూస్తే దిస్ ఇస్ ట్రూ. సెకండ్ స్టేట్మెంట్ మనం చదివితే వాటర్ బాయిల్స్ అట్ డిఫరెంట్ టెంపరేచర్స్ డిపెండింగ్ ఆన్ ఆల్టిట్యూడ్ అన్నారు. అంటే ఎప్పుడు మనం అయితే ఎత్తుకెళ్తూ పోతామో అంటే ఆల్టిట్యూడ్ పెరుగుతూ పోతే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ తగ్గుతూ ఉంటుంది కాబట్టి వాటర్ క్యాన్ బాయిల్ ఎట్ ఎ లోవర్ టెంపరేచర్ దాన్ 100 degrees అని చెప్పి అర్థం. సో వాటర్ బాయిల్స్ ఎట్ డిఫరెంట్ టెంపరేచర్స్ డిపెండింగ్ ఆన్ ఆల్టిట్యూడ్ అనేది ఒక ఇండిపెండెంట్ స్టేట్మెంట్గా మనం చూస్తే దిస్ ఈజ్ ఆల్సో ట్రూ.
కానీ ఇప్పుడు మనము 2 ట్రూ వచ్చాయి కాబట్టి 2 ట్రూ వచ్చాయి అంటేనే మనకి 3 and 4తో పని లేదు. అవర్ ఆన్సర్ లైస్ బిట్వీన్ 1 and 2. నౌ హౌ డు వీ నో వెదర్ ఇట్ ఈస్ ద ప్రాపర్ రీజన్ ఆర్ నాట్? రెండింటి మధ్యలో బికాజ్ అని చెప్పి రాసుకుని విల్ రీడ్ ఇట్ యాజ్ అ సింగిల్ సెంటెన్స్. వాటర్ బాయిల్స్ at 100 degrees Celsius at sea level because water boils at different temperatures depending on altitude. 100 degrees Celsiusలో ఎందుకు బాయిల్ అవుతుంది అన్నది మాత్రం వాళ్ళు ఈ రీజన్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయాల. సో దీస్ ఆర్ టూ సెపరేట్ ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్, బట్ రీజన్ ఈజ్ నాట్ ద కరెక్ట్ రీజన్ ఫర్ ద అసర్షన్. సో నౌ ఇఫ్ యూ గో టు ద ఆప్షన్స్, ఆప్షన్ 2లో చూస్తే బోత్ A and R are true, but R does not explain A is the correct answer. So option 2 is the correct answer. Question number 4. This is from Ctet question paper. Socialization of the child first begins with her parents in the family. చైల్డ్ ఫస్ట్ పుట్టినప్పుడు ఒక 2 ఏళ్ళు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు నేర్చుకునేవన్నీ కూడా వాళ్ళ పేరెంట్స్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు. ఎందుకంటే పేరెంట్స్ని, ఫ్యామిలీని మనము ప్రైమరీ కేర్ గివర్స్ అంటాం, లేదా ద చైల్డ్స్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని చెప్పి అంటాం. సో వాళ్ళు ఏవైనా సరే నేర్చుకుంటారో, బిహేవియర్ అవని, వాల్యూస్ అవని, నార్మ్స్, బిలీవ్స్, ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఎలా చేస్తున్నారు అనే వాళ్ళు నేర్చుకుంటారు. సో సోషలైజేషన్ ఆఫ్ ద చైల్డ్ ఫస్ట్ బిగిన్స్ విత్ హర్ పేరెంట్స్ ఇన్ ద ఫ్యామిలీ అనేది కరెక్టే. నౌ లెట్ us read the second statement as an independent statement. The family is the primary agent of socialization. మనము ఏజెంట్స్ ఆఫ్ సోషలైజేషన్ చాప్టర్లో చదువుంటే మీరు చదివే ఉంటారు. ప్రైమరీ ఏజెంట్ ఆఫ్ సోషలైజేషన్ ఇస్ ఫ్యామిలీ, మీడియా, పియర్స్ వీళ్ళందరూ సెకండరీ ఏజెంట్స్ ఆఫ్ సోషలైజేషన్. సో ది ఫ్యామిలీ ఈజ్ ద ప్రైమరీ ఏజెంట్ ఆఫ్ సోషలైజేషన్ అన్నది కూడా ట్రూ. నౌ ఇఫ్ యూ కమ్ డౌన్ టు ది ఆప్షన్స్, 2 ట్రూ వచ్చాయి, ప్లస్ రీజన్ కూడా బికాజ్ ఇట్ ఈస్ ద ప్రైమరీ ఏజెంట్ కాబట్టి పేరెంట్స్ దగ్గర నేర్చుకుంటున్నారు అని వచ్చింది కాబట్టి 2 ట్రూ అన్నప్పుడు ఆప్షన్స్ 3 and 4తో మనకి పని లేదు. ది ఆన్సర్ లైస్ ఓన్లీ ఇన్ 1 and 2. మనం చూసాము రీజన్ ఇస్ ద కరెక్ట్ రీజన్ అని చెప్పి చూసాం కాబట్టి సో ఆప్షన్ 1 బోత్ A and R are true and R is the correct explanation of A is the correct answer. Question number 5. To address the needs of students from disadvantaged groups, a teacher should know about their socio-cultural context. This is true. ఎందుకంటే పిల్లలు డిఫరెంట్ సోషల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. అలానే ఎప్పుడైతే డిసడ్వాంటేజ్ గ్రూప్ నుంచి వాళ్ళు వస్తారో వాళ్ళకి ఛాలెంజెస్ మిగతా వాళ్ళకంటే ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి లాంగ్వేజ్ బ్యారియర్ ఉండొచ్చు, లేదా డబ్బులు తక్కువ ఉండొచ్చు, దట్ మీన్స్ ఎకనామిక్ డిసడ్వాంటేజ్ ఉండొచ్చు, లేదా వాళ్ళు సపోజ్ ట్రైబల్ ఏరియా నుంచి లేదా కొంచెం బ్యాక్వర్డ్ ఏరియా నుంచి వస్తే వాళ్ళకి కల్చరల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ బ్యారియర్స్, ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి టీచర్ షుడ్ నో అబౌట్ ద సోషియో కల్చరల్ కాంటెక్స్ట్ అనేది దిస్ ఈస్ ట్రూ. నౌ లెట్ us look at the second statement. Curriculum should be designed keeping average children in mind. కరికులం అనేది యావరేజ్ చిల్డ్రన్ కోసము, ఇంటెలిజెంట్ చిల్డ్రన్ కోసము, లేదు అంటే స్పెషల్ ఏబుల్ చిల్డ్రన్ కోసము అని చెప్పి అలా అందరికీ ఒకటి కాకుండా, లేదా ఎవరో ఒకళ్ళకే పరిమితం అవ్వకుండా అందరి నీడ్స్ని కవర్ చేసేట్టు ఉండాలి కరికులం. సో కరికులం షుడ్ బి డిఫైన్డ్ కీపింగ్ ఇంటెలిజెంట్ చిల్డ్రన్, ది యావరేజ్ చిల్డ్రన్, ది డిసడ్వాంటేజ్ చిల్డ్రన్ హు ఆర్ కమింగ్ ఫ్రమ్ ట్రైబల్ ఏరియాస్, అందరినీ చూసుకుని అందరికీ పనికొచ్చేట్టు, అందరి డైవర్స్ నీడ్స్ని అసలు మీట్ చేసేట్టు ఉండాలి కరికులం. సో కరికులం షుడ్ బి డిజైన్ కీపింగ్ యావరేజ్ స్టూడెంట్ ఇన్ మైండ్ అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే ఇట్ ఈస్ నాట్ పార్షియల్లీ, ఇట్ ఈస్ పార్షియల్లీ రాంగ్ బికాస్ ఇట్ విల్ బి నెగ్లెక్టింగ్ ద డైవర్స్ లెర్నింగ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ అదర్ స్టూడెంట్స్. సో ఈ సెంటెన్స్ మనం చూస్తే దిస్ ఈస్ ఫాల్స్. ఇప్పుడు మనము లెట్ us లుక్ ఎట్ ద ఆప్షన్స్. ఒకటి రైట్, ఒకటి రాంగ్ వచ్చింది కాబట్టి 1 and 2తో మనకి పని లేదు. ఆర్ ఆన్సర్ లైస్ ఇన్ ఆప్షన్ 3 and 4. సో ఇందులో మనము వీ హ్యావ్ సీన్ ఫస్ట్ అసర్షన్ ఈజ్ రైట్ అండ్ రీజన్ ఈజ్ రాంగ్ అని చెప్పి చూసాం కాబట్టి అసర్షన్ ఈజ్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ ఫాల్స్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ లెట్ us go to question number 6. Question number 6. 4-year-old Ria cannot take into consideration the height and width of the two beakers at the same time while pouring the same amount of water into tall and wide beakers. 4-year-old Ria అని చెప్పి అంటున్నాం కాబట్టి 4-year-old అంటే వీళ్ళు ప్రీ ఆపరేషనల్ ఏజ్లో పడతారు. ప్రీ ఆపరేషనల్ ఏజ్లో ఉన్న పిల్లలకి కన్జర్వేషన్ అనేది తెలీదు. కన్జర్వేషన్ అంటే వాళ్ళు ఏదో ఒక డైరెక్షన్లోనే ఆలోచించగలరు. ఇప్పుడు ఒకటే అమౌంట్ ఆఫ్ వాటర్ని మనము
ఒక పొట్టి గ్లాసులో ఒకటి సన్నగా ఉండి పొడుగు గ్లాసులో వేసినప్పుడు వాళ్ళకి సన్నగా పొడుగ్గా ఉన్న గ్లాసులోనే ఎక్కువ నీళ్ళు ఉన్నాయనిపిస్తుంది. సో దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దెన్ ద క్వాంటిటీ ఈజ్ ద సేమ్. దే ఆర్ ఏబుల్ టు థింక్ ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్, దే ఆర్ నాట్ ఏబుల్ టు థింక్ మల్టీ డైమెన్షనల్లీ. సో ఈ స్టేట్మెంట్లో కూడా వాళ్ళు అదే రాశారు. 4-year-old Ria cannot take into consideration the height and width of the two beakers at the same time while pouring the same amount of water into tall and wide beakers. సో ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి చూస్తే మనకి ట్రూ. నౌ let us read the second statement. Ria is at pre-operational stage of cognitive development as per Jean Piaget. ఇది నేను ఇక్కడ చెప్పినట్టే. సో ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో ఉంది. 4 years పిల్లలు ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో ఉంటారు. అండ్ దిస్ థియరీ వాజ్ గివెన్ బై జీన్ పియాజే. సో ఇది చూస్తే ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అని చూస్తే ఇది కూడా ట్రూ. ఇప్పుడు 2 ట్రూ వచ్చాయి కాబట్టి మనకి ఆప్షన్స్ 3 and 4తో మనకి పని లేదు. అవర్ ఆన్సర్ లైస్ ఇన్ ఓన్లీ 1 and 2. ఇప్పుడు కరెక్టా కాదా అని చెప్పి చూడాలి అంటే మనం మధ్యలో బికాస్ అని చెప్పి రాసుకుని చదవాలి. బికాస్ అని చెప్పి చదువుకుని రాసినప్పుడు మనకి మీనింగ్ఫుల్గా ఉందా లేదా అని చెప్పి చూడాలి. నౌ ఇప్పుడు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది కాబట్టి ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ బికాస్ దే ఆర్ ఇన్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ కాబట్టి ఆ వాటర్ క్వాంటిటీ సేమ్ అన్నది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సో ఇట్ ఈస్ ద కరెక్ట్ రీజన్ ఫర్ ద అసర్షన్ అని చెప్పి అర్థం. నౌ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఆప్షన్స్, ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అన్నది ఇక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ లెట్ us go to question number 7. Question number 7. Mistakes and errors made by students are indicative of the failure of the teachers and the students. Mistakes and errors, ఎవరైతే పిల్లలు మనం చదువు చెప్పినప్పుడు లేదా మనము టెస్ట్ ఏదైనా పెట్టినప్పుడు చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు వాటిని ఫెయిల్యూర్ కింద మనం అసలు ట్రీటే చేయకూడదు. ఎందుకంటే ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క స్పీడ్లో నేర్చుకుంటారు. ఈచ్ వన్ హ్యాస్ అ డిఫరెంట్ పేస్ అండ్ డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్. అందుకని వాళ్ళు చేసే మిస్టేక్స్ లేదా ఎర్రర్స్ ఏవైతే ఉంటాయో, మిస్టేక్స్ అండ్ ఎర్రర్స్ షుడ్ బీ టేకెన్ యాజ్ అ న్యాచురల్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్. అంతేగాని యూ షుడ్ నాట్ బీ టేకెన్ యాజ్ అ ఫెయిల్యూర్ బై ద టీచర్ ఆర్ ద స్టూడెంట్స్. సో మిస్టేక్స్ అండ్ ఎర్రర్స్ మేడ్ బై ద స్టూడెంట్స్ ఆర్ ఇండికేటివ్ ఆఫ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అనేది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. It is not a failure, it is a natural part of learning. Next statement చదువుదాం. Children do not have the ability to think on their own and need to be constantly instructed to ensure learning. ఇది అసలు they do not have the ability to think on their own అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఇచ్చి ఓరియంటేషన్ ఇచ్చి ఎలా చేయాలి అనేది టీచర్ ఫెసిలిటేట్ చేస్తే చిల్డ్రన్ క్యాన్ బిల్డ్ నాలెడ్జ్ ఆన్ దేర్ ఓన్. అందుకని చెప్పి ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. ఇప్పుడు 2 రాంగ్ కాబట్టి నౌ ఇఫ్ యూ గో డౌన్, 2 రాంగ్ అనేది ఓన్లీ ఆప్షన్ 4లో ఉంది. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ఫాల్స్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ లెట్ us go to question number 8. Which of the following statements is true regarding elephants? An elephant herd has only female elephants and baby elephants. ఈ స్టేట్మెంట్ నిజమే. ఎందుకంటే ఎలిఫెంట్ హర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి జనరల్లీ దే ఆర్ లెడ్ బై ఏ మ్యాట్రియార్క్, అంటే ఆడవాళ్ళే వాళ్ళ లీడర్స్. సో ఆ గ్రూప్లో ఓన్లీ ఆడవాళ్ళు పిల్లలే తిరుగుతూ ఉంటారు. మేల్ ఎలిఫెంట్ ఏదైతే ఉంటుందో అది సెపరేట్గా ఇంకో మేల్స్తో లేదా అలోన్ కూడా తిరుగుతూ ఉండి మధ్య మధ్యలో వచ్చి వీళ్ళని కలుస్తూ ఉంటాయి అవి. సో అసర్షన్ అన్ ఎలిఫెంట్ హర్డ్ హ్యాస్ ఓన్లీ ఫీమేల్ ఎలిఫెంట్స్ అండ్ బేబీ ఎలిఫెంట్స్ అనేది ఇట్ ఈస్ ట్రూ. లెట్స్ రీడ్ ద సెకండ్ స్టేట్మెంట్. మేల్ ఎలిఫెంట్స్ మూవ్ అరౌండ్ అలోన్ అన్నది కూడా పార్ట్లీ ఇట్ ఈస్ కరెక్టే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ అలోన్, బట్ ఓన్లీ డ్యూరింగ్ మేటింగ్ సీజన్ ఆర్ సమ్టైమ్స్ దే మీట్ అదర్ మేల్ ఎలిఫెంట్స్ ఆల్సో. సో 2 సెంటెన్స్ కూడా కరెక్టే. 2 కరెక్ట్ కాబట్టి మనకి ఆప్షన్ 3 and 4తో అసలు పనే లేదు. నౌ లెట్ us go back and see ఇది కరెక్ట్ రీజనా కాదా అని మనం చూడాలనుకుంటే, అన్ ఎలిఫెంట్ herd has only female elephants and baby elephants because male elephants move around alone అని చెప్పి అన్నారు. కానీ 2 కరెక్టే, కానీ ఇవి సెపరేట్గా తిరుగుతున్నాయి కాబట్టి ఇది అని చెప్పి మాత్రం లేదు. సో దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ రీజన్ ఫర్ ద అసర్షన్ గివెన్. సో నౌ ఇఫ్ యూ కమ్ బ్యాక్ టు ద ఆప్షన్స్, both A and R are true, but R is not the correct explanation for A is the correct answer. Now next question. Assertion. Learner-centered approach is one where textbook is the center of all learning.
అసలు లెర్నర్ సెంటర్డ్ అప్రోచ్ అంటే ఏంటి? లెర్నర్ సెంటర్డ్ అప్రోచ్ అంటేనే పుస్తకం పట్టుకోకుండా యాక్టివ్ పార్టిసిపేషన్తో, క్రిటికల్ థింకింగ్తో, లేదా మనం ఏదైనా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఇండివిజువల్ నీడ్స్ని కేటర్ చేస్తూ అలా నేర్చుకునే దాన్ని మనం లెర్నర్ సెంటర్డ్ అప్రోచ్ అంటాం. కానీ పుస్తకం పట్టుకుని ఆ పుస్తకంలో ఉన్న లైన్లు చదివేదాన్ని మనము లెర్నర్ సెంటర్డ్ అప్రోచ్ అనము. So now if you read this sentence, learner centered approach is one where textbook is the center of all the learning అనేది it is not true. Students in middle school learn best when asked to reproduce the textbook as it is. స్టూడెంట్స్ సంతోషంగా అయితే ఉంటారు కానీ పుస్తకంలో అయితే వచ్చిందని దే లెర్న్ బెస్ట్ అన్నది మాత్రం కరెక్ట్ కాదు. సో రెండు రాంగ్ కాబట్టి నౌ ఇఫ్ యూ కమ్ డౌన్, ఆప్షన్ 4 both A and R are false is the correct answer. Question number 10. Advertisements and films exert a major influence in determining the attitudes and values held by adolescents. Media is a powerful secondary agency of socialization. సో సోషలైజేషన్, ఏజెంట్స్ ఆఫ్ సోషలైజేషన్ అన్న చాప్టర్ మీరు చదవండి, దాని కాన్సెప్ట్ మీకు కరెక్ట్గా వస్తే తప్ప మీరు ఈ క్వశ్చన్ కూడా మీరు సాల్వ్ కూడా చేయలేరు. ఎందుకంటే ఆ చాప్టర్ మీరు చదివినప్పుడు మీకు ప్రైమరీ ఏజెంట్స్ ఆఫ్ సోషలైజేషన్ అంటే ఏంటో తెలియదు. యూ వోంట్ నో వాట్ ఈస్ ద సెకండరీ agent of socialization, which is a tertiary one. So unless you read this chapter, understand this chapter, you will not be able to solve the assertion reason questions. Now let us go back. Assertion: advertisements and firms exert a major influence in determining the attitudes and values held by adolescents. అడ్వర్టైజ్మెంట్స్ ఫిలిమ్స్లో ఏమేమి చూపిస్తారో, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో, వాళ్ళు అక్కడ ఏ లైఫ్ స్టైల్ చూపిస్తారు, ఏం ఐడియల్స్ చూపిస్తారు, లేదా సొసైటీలో పీపుల్ ఎలా బతుకుతున్నారు, ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటిని పిల్లలు, ఎస్పెషల్లీ అడాలసెంట్స్ ఎవరైతే ఉంటారో అవన్నీ నిజం అని చెప్పి వాళ్ళు వాటిని వరల్డ్ ఇలానే ఉంటుంది అని చెప్పి అనుకుంటుంటారు. అందుకే మనము సినిమాల్లో ఫైటింగ్లు చేసి 15 మందిని హీరో కొడుతున్నాడు అంటే స్కూల్లో కూడా పిల్లలు ఫైటింగ్లు చేస్తూ ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకొస్తూ ఉంటాం. సో ఇలాంటివన్నీ మనకి అడ్వర్టైజ్మెంట్ అండ్ ఫిలిమ్స్, వీటి వల్లే మనకి అడాలసెంట్ పిల్లల దగ్గరికి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి వాటిని చూసి. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. Second statement, media is a powerful agency, secondary agency of socialization. Media is definitely secondary agency of socialization. అందుకని చెప్పి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సో రెండు కరెక్ట్ కాబట్టి we don't have work with option 3 and 4. And secondary agency of socialization కాబట్టి మనకి it is exerting influence on children అని చెప్పి చూస్తాం. So now if you go back, options 1 and 2లో R is the correct explanation of A కాబట్టి option 1 is the correct answer. Question number 11. Teachers should follow standardized curriculum and procedures for assessment of children. The aim of inclusive education is to work towards making everyone the same by dismissing differences. Now let us read assertion. Teachers should follow standardized curriculum and procedures for assessment of children. స్టాండర్డైజ్ ప్రొసీజర్స్ అంటే ఏవైతే మనకు ఆల్రెడీ ఇచ్చుంటారో వాటిని మాత్రమే ఫాలో అవటం. కానీ ఇన్ రియాలిటీ మనం క్లాస్లో చూస్తే యూ విల్ హ్యావ్ అ డైవర్స్ టైప్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ దే మే హ్యావ్ డైవర్స్ నీడ్స్. సో ఈచ్ చైల్డ్ విల్ బి డిఫరెంట్. ద సేమ్ క్వశ్చన్ పేపర్ మే నాట్ బీ ప్రాపర్లీ ఆన్సర్డ్ బై ఆల్ టైప్స్ ఆఫ్ చిల్డ్రన్. అందుకని చెప్పి టీచర్ స్టాండర్డైజ్ కరికులం ప్రొసీజర్స్ ఫర్ అసెస్మెంటే ఫాలో అవ్వాలి అన్నది కరెక్ట్ కాదు. So teachers should follow standardized curriculum and procedures for assessment of learning of children అనేది కరెక్ట్ కాదు. Second statement, the aim of inclusive education is to work towards making everyone the same by dismissing differences. ఇది చాలా మిస్ మ్యాచ్. ఎందుకంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అన్న దాంట్లో we are actually accepting the differences, individual differences in children, and we are providing with a supportive learning environment. ఎవరు డిఫరెంట్గా ఉన్నా కూడా వాళ్ళని రెస్పెక్ట్ చేసి వీఆర్ సెలబ్రేటింగ్ డైవర్సిటీ. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇక్కడ దీనికి అపోజిట్గా ఇచ్చారు, వీఆర్ డిస్మిస్సింగ్ ద డిఫరెన్సెస్ అన్నారు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో. అంటే ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. నౌ ఇఫ్ యూ కమ్ బ్యాక్ టు ద ఆప్షన్స్, ఆప్షన్ 4 both A and R are false is the correct answer. Question number 12. Processes of dialogue and discussion enable children to become effective problem solvers. లెర్నింగ్ అనేది ఓన్లీ పుస్తకం చదివితేనే కాకుండా
వాళ్ళు చేసే యాక్టివిటీసే కాకుండా పిల్లలు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుతూ అరే నువ్వు అలా చేస్తున్నావా నేను ఇలా చేస్తున్నాను అని కూడా వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. సో ప్రాసెసెస్ ఆఫ్ డైలాగ్ అండ్ డిస్కషన్ ఎనేబుల్ చిల్డ్రన్ టు బికమ్ ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వర్స్ అన్నది కరెక్ట్. లెర్నింగ్ ఈజ్ సోషల్ ఇన్ క్యారెక్టర్. అంటే మనము ఒకళ్ళతో ఒకళ్ళు ఈ డైలాగ్ అండ్ డిస్కషన్ ఏదైతే ఉంటుందో దీన్ని మనము సోషల్ ఇంటరాక్షన్ అని చెప్పి అంటాం. సో ఈ సోషల్ ఇంటరాక్షన్ ద్వారానే వాళ్ళు కొలాబరేటివ్ లెర్నింగ్ ఇలాంటివన్నీ ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి వాళ్ళు నేర్చుకుంటారు. సో లెర్నింగ్ ఈజ్ సోషల్ ఇన్ క్యారెక్టర్ అనేది కూడా ట్రూ. నౌ ఇఫ్ యూ వాంట్ టు సీ 3 and 4 లేదు మనకి. సో ఈ రీజన్ దీనికి కరెక్ట్గానే ఉంది. సో నౌ ఇఫ్ యూ కమ్ బ్యాక్ టు ద ఆప్షన్స్, R is the correct explanation of A kabatti option 1 is the correct answer. Question number 13. Which of the following is the correct option? Assertion. Petroleum is called black gold. బ్లాక్ గోల్డ్ అని చెప్పి అంటారా? అంటాము. ఎందుకు అంటాము? పెట్రోలియంని బ్లాక్ గోల్డ్ ఎందుకు అంటామంటే దానికి ఎకనామిక్ వాల్యూ లేదా దానికి బాగా ధర వస్తుంది. చాలా ఇండస్ట్రీస్లో అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మనము పెట్రోలియం ఇస్ కాల్డ్ బ్లాక్ గోల్డ్ అంటాం. సో దిస్ ఇస్ ట్రూ. డిపాజిట్స్ ఆఫ్ పెట్రోలియం ఆర్ ఫౌండ్ ఇన్ బ్లాక్ సాయిల్. ఇలాంటిది అసలు మనం ఎక్కడ చదవని కూడా చదవలేదు. బ్లాక్ సాయిల్లో పెట్రోల్ దొరుకుతుంది అనేది ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఒకటి రైట్ ఒకటి రాంగ్ అయింది కాబట్టి ఆప్షన్స్ 1 and 2తో మనకి పని లేదు. నౌ ఒకటి రైట్ ఒకటి రాంగ్ కాబట్టి ఆప్షన్ 4 కూడా పని లేదు. A and R are false. So you're left with option only 3. A is true but R is not true. Now if you come down, question number 14. Read statements A and R and choose the correct option. Option A, as a child, Dr. B.R. Ambedkar experienced caste prejudices in his daily life. Dr. B.R. Ambedkar ఆన్ ఎ డైలీ బేసిస్ వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు టెంపుల్లోకి రానివ్వకపోవటము, లేదా ట్రైన్లోకి ఎక్కితే ట్రైన్లోంచి వాళ్ళని దింపేయటము, ట్రైన్ దిగిన తర్వాత ఏ రిక్షా వాడు వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళటానికి రెడీగా ఉండేవాళ్ళు కాదు. ఇలాంటి బిహేవియర్స్ అన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిన్నప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ చేశారు. సో ఇఫ్ యూ హ్యావ్ రెడ్ దిస్ లెసన్ ఇన్ సోషల్, యూ మస్ట్ హ్యావ్ రెడ్ అబౌట్ దిస్ సెంటెన్స్ ఆల్సో. So as a child, Dr. B.R. Ambedkar experienced caste prejudices in his daily life అనేది true. Father of Dr. B.R. Ambedkar taught at an army school. వీళ్ళ నాన్నగారు చాలా చదువుకుని ఆర్మీ స్కూల్లో టీచర్గా చేసేవాళ్ళు. దిస్ ఇస్ ట్రూ. కానీ వీళ్ళు ఆర్మీ స్కూల్లో ఫాదర్ టీచర్గా పనిచేసేవాళ్ళు కాబట్టి దే ఎక్స్పీరియన్స్డ్ కాస్ట్ ప్రెజుడిసెస్ అంటానికి లేదు కదా. సో ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ రీజన్ for the assertion given. So as both statements are true but reason is not the correct reason for the assertion. Alantappudu option 2 both A and R are true but R is not the correct explanation of A is the correct answer. 15th, read the statements A and R and choose the appropriate option. Assertion. E.V. Ramaswamy founded self-respect movement in the erstwhile Madras presidency. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఎందుకంటే ఈవి రామస్వామి అనే ఆయన హీ వాజ్ పాపులర్లీ నోన్ యాజ్ పెరియార్. హీ వాజ్ అ సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటీషియన్. ఈయన 1925లో తమిళనాడులో మెడ్రాస్ ప్రెసిడెన్సీలో సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. నౌ రీజన్ హీ డిడ్ దిస్ టు మేక్ పీపుల్ టు ఫైట్ అగేన్స్ట్ ద కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ విద్ ఇన్ ద సొసైటీ అనేది కూడా కరెక్ట్. ఎందుకంటే ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అగేన్స్ట్ ఫర్ వాట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ లేదా జెండర్ ఇన్ఈక్వాలిటీ, రిలీజియస్ ఆర్థోడాక్స్నెస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటికి అగెయిన్స్ట్గానే సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ని ఈవి రామస్వామి అన్న ఆయన స్టార్ట్ చేశారు. రెండు కరెక్ట్ కాబట్టి మనకి ఆప్షన్స్ 3 and 4తో పని లేదు. ప్లస్ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్కి అగెయిన్స్ట్గానే ఆ మూమెంట్ని స్టార్ట్ చేశారు అని నేను చెప్పాను కాబట్టి దట్ మీన్స్ ద రీజన్ గివెన్ ఈజ్ ద రైట్ రీజన్ ఫర్ ద అసర్షన్. So option 1 both A and R are true and R is the correct explanation of A అనేది కరెక్ట్ ఆన్సర్. నౌ ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లోంచి అసర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. దానికంటే ఫస్ట్ NCERT బుక్స్ చదవండి. All your assertion and reason questions are based only on the text which is given in NCERT. నెక్స్ట్ వీడియో నుంచి I'll start solving the question papers
ఆఫ్ డిసెంబర్ జనవరి 2022-23. ఎందుకంటే లేటెస్ట్ ప్యాటర్న్ అవే కాబట్టి ప్రీవియస్ మరి 2018, 2017, 2016 సాల్వ్ చేసే బదులు ఐ థాట్ విల్ స్టార్ట్ విత్ 2022-23 పేపర్సే ఫస్ట్ స్టార్ట్ చేసి టైం మిగిలితే అప్పుడే మనము మరీ ఓల్డ్ పేపర్స్ సాల్వ్ చేద్దాం.